అందరికీ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రాజు. సో రీసెంట్గా రంగారెడ్డి జిల్లాలో అతి దారుణ సంఘటన జరిగింది. ఒక కిరాతకుడు 6గురిని హత్య చేశాడు. అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మనందరికీ తెలుసు. ఈ సంఘటనతో 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఆ సంఘటన వైపు దృష్టి పెట్టాయి. సో దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే చేసే వాళ్లకు చట్టాలన్నా, వ్యవస్థ అన్నా, పోలీసులన్నా, ఏదన్నా కూడా ప్రతి ఒక్కరికి భయం లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళను ఈ సంఘటనలు చేసేలా ఏ విషయాలు ప్రభావితం చేస్తున్నాయి? సో ఈ విషయాలన్నీ గురించి కూడా మనం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్. అతని వయస్సు 29 సంవత్సరాలు. అతనికి ఒక భార్య సరిత. ఆమె వయస్సు 36 సంవత్సరాలు. అంటే రాజ్ కుమార్ కంటే 6 సంవత్సరాలు పెద్ద అతని భార్య ఎవరైతే సరిత ఉన్నారో ఆమె అతనికంటే 6 సంవత్సరాలు పెద్ద. వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 కుమారులు, అంటే 2 బాబులు పుట్టారు. వాళ్ళ సంసార జీవితం అంతా కూడా సవ్యంగా జరుగుతున్న క్రమంలో ఎవరైతే ఈ రాజ్ కుమార్ ఉన్నారో అతను వాళ్ళది సొంత గ్రామం వచ్చేసి దైవాలగూడ. వాళ్ళు షాబాద్ ఏదైతే ఉందో షాబాద్కు వాళ్ళు అక్కడ ఉండడానికి వెళ్ళారు. సో అక్కడే ఉన్న క్రమంలో ఆ రాజ్ కుమార్ ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అతని పక్కన ఒక కుటుంబం నివాసం ఉంటుంది. అదే ఇప్పుడు ఎవరైతే బాలిక చనిపోయారో, అంటే మైనర్ బాలికతో పాటు బాలిక కుటుంబ సభ్యులను కూడా మొత్తం చంపిన ఏదైతే సంఘటన ఉందో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. సో అదే క్రమంలో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆ బాలిక పైన వేధింపులను గురి చేస్తున్నాడని చెప్పేసి, లైంగికంగా ప్రేమ పేరుతోని వేధింపులు గురి చేస్తున్నాడని చెప్పేసి బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన పోక్సో కేసు నమోదైంది 3 నెలల క్రితం. నమోదైన తర్వాత బెయిల్ పైన బయటికి వచ్చిన తర్వాత ఎవరైతే తన పైన పోక్సో కేసు పెట్టారో ఆ పోక్సో పెట్టినందుకు గాను, అంటే వీళ్ళ వల్లనే పోక్సో కేసు నా మీద నమోదైందనే ఉద్దేశంతో వాళ్ళని ఎట్లనైనా చెప్పి వాళ్ళను చంపేయాలని, అంటే వాళ్ళని భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి ఆయన అయితే ప్లాన్ వేశాడు. సో ఆ ప్లాన్ ప్రకారం ఏం చేశాడనంటే, ఇది మొత్తం కూడా చాలా రోజుల నుంచి జరుగుతున్నమాట. అంటే అతని పైన పోక్సో కేసు పెట్టిన బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయాలని, కడతీర్చాలని చెప్పేసి రాజ్ కుమార్ అయితే ఫిక్స్ అయ్యాడు. సో మొత్తం మీద ప్లాన్ ప్రకారం అతడు ఏదైతే 3 నెలల క్రితం పోక్సో కేసు నమోదైంది, దాని తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా బాలికలను, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చాలా బెదిరింపులకు గురి చేశాడు. సో వాళ్ళు మళ్ళీ పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయడం, పోలీసులు సరిగా పట్టించుకోకపోవడం, సో ఇవంతా జరిగినాయి. సో జూలై 10వ తేదీన, అంటే ఇది మొన్న జూలై 10వ తేదీన ఈ సంఘటన జరిగింది. సో నేరుగా బాలిక ఇంట్లోకి వెళ్ళి బాలికలను తీసుకునే ప్రయత్నం చేశాడు. అంటే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ తల్లి ఎవరైతే ఉంటే మైనర్ బాలిక తల్లి అడ్డుపడితే ఆమెను అక్కడికక్కడే చంపేశాడు కత్తితో. సో దాని తర్వాత బాలిక నాయనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అడ్డుపడింది. సో దాంతో ఆమెను కూడా చంపేశారు. సో వాళ్ళతో పాటు ఇంకో వాళ్ళ సోదరి కూడా ఉంది అక్కడ. సో ఆమెను మాత్రం ఏం చేయకుండా బాలికను తీసుకొని నేరుగా బయటికి వెళ్ళిపోయాడు. సమీపంలో ఒక చెరువు ఉంటుంది, చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా మైనర్ బాలికను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యతోని గొడవపడ్డ తర్వాత భార్యను కూడా చంపేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తనకి 2 బాబులు, ఒకరు 2 సంవత్సరాలు ఉంటారు, ఇంకొకరు 4 సంవత్సరాలు ఉంటారు. చిన్న బాబులు అనమాట వాళ్ళు. సో వాళ్ళను కూడా అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో నిజంగా ఇది ఒళ్ళు గగురు పుడిచే సంఘటన. సో అక్కడి నుంచి నేరుగా వెళ్ళి తన తండ్రికి ఫోన్ చేశాడు. ఎవరు? రాజ్ కుమార్. ఈ 6గురిని చంపిన వ్యక్తి తన తండ్రికి ఫోన్ చేసి నేను కూడా చనిపోతున్నానని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అక్కడితో ఫోన్ కట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతను 2 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. దాని తర్వాత రీసెంట్గా కొత్తూరు దగ్గర పెంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభించింది పోలీసులకు. సో అతను పాయిజన్ తీసుకొని చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అయితే
అనుమానం వ్యక్తం చేశారు. దాని మీద దర్యాప్తు కూడా కొనసాగుతుంది. సో మొత్తానికి ఆ రాజ్ కుమార్ కథ ముగిసింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అతని పక్కన పాయిజన్ బాటిల్ ఒకటి లభ్యమైంది. సో దాంతో ఇంకా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్ళ పేరెంట్స్కి సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి చూసి నిర్ధారించిన తర్వాత, అతనే రాజ్ కుమార్ అని నిర్ధారించిన తర్వాత వాళ్ళు అంత్యక్రియలు కూడా చేశారు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ మృతదేహం ఏదైతే ఉంటుందో, రాజ్ కుమార్ మృతదేహం ఏదైతే ఉందో ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకువెళ్ళలేదు. జస్ట్ వాళ్ళు చూసి వెళ్ళిపోయారు తప్ప మృతదేహాన్ని వాళ్ళు మాత్రం తీసుకెళ్ళలేదు. ఎందుకు అనంటే 6గురిని చంపిన కిరాతకమైన ఇలాంటి దుర్మార్గుణ్ణి మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. సో ఇది మొత్తంగా ఇష్యూ. అసలు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇలా మారడానికి కారణం ఏంటి? సో దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే ఏ విషయాలు అతన్ని ప్రభావితం చేశాయి? సో మొత్తంగా చూస్తే రాజ్ కుమార్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా, అంటే ముందుగా ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంతవరకు ఉంటుందని మనం చెప్పాలి. ఎందుకు అనంటే ఏ పిల్లలైనా సరే తన పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు అయితే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఎదిగే క్రమంలో, అంటే పిల్లలు పెద్దగా అయ్యే క్రమంలో వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, వారిని నిరంతరం వాళ్ళ పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ప్రస్తుత రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదంటే ఇంకా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా అంటే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని పిల్లలపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని తల్లిదండ్రులు కూడా మందలించకపోవడం, చిన్నప్పటి నుంచే ఈ వ్యసనాలకు అలవాటు పడడం, సో ఇవన్నీ విషయాలు కూడా ఇతన్ని ఒక సైకోలాగా చేసినాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇతని వయసు ఇప్పటికీ చనిపోయిన వయసు 29 సంవత్సరాలు మాత్రమే. అంటే ఇతను 6 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటికి ఎవరైతే ఆయన వైఫ్ సరిత ఉందో ఈయనకంటే 6 సంవత్సరాలు పెద్ద వయసు ఆమెది. యాక్చువల్గా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తికి ఆమె ట్యూషన్ చెప్పేది. ట్యూషన్ చెప్పే క్రమంలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్లకు ఇష్టం లేకున్నా కానీ పెళ్లి చేశామని చెప్పేసి కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా సరే తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా ఇందులో కొంతవరకు కనిపిస్తుంది. సో ఏ పిల్లలు కూడా ఇట్లా చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కాకపోతే ఏంటంటే పిల్లలు ఎవరైతే టీనేజ్లో ఉన్నప్పుడు లేదంటే ఎదుగుతున్నప్పుడు వాళ్ళను ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో మాత్రం వీళ్ళ తల్లిదండ్రులు రాజ్ కుమార్ అనే వ్యక్తిని సమాజం గాలికి వదిలేశారని అయితే క్లియర్గా అర్థమవుతుంది కొంతవరకు. సో అండ్ రెండోది, అట్లాగే మందు లేదంటే మద్యం లేదంటే ఇవి ఆన్లైన్ గ్రమీకి సంబంధించిన ఏవైతే వ్యసనాలు ఉంటాయో విపరీతంగా ఉంటాయని చెప్పేసి కుటుంబ సభ్యులు ఈ సంఘటన తర్వాత అయితే బయటికి చెప్పారు. అతనికి కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇంతకుముందుకు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేసిన తర్వాత బ్రతికి బయటపడ్డాడు. సో ఇప్పుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో అతనికి కోట్ల రూపాయల వరకు, అంటే ఈ ఆన్లైన్ గేమ్కి సంబంధించి కోట్ల రూపాయల అప్పులు చేసుకున్నాడని చెప్పేసి తనకున్న భూమి అమ్మి ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కట్టారని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో మనం వింటున్నటువంటి వీడియోలు ఉన్నాయో వాటి ద్వారా మనకైతే తెలుస్తుంది. సో మొత్తం మీద రాజ్ కుమార్ అనే వ్యక్తి మొత్తం చిన్నప్పటి నుంచే ఇట్లా ఈ సైకోలాగా ప్రవర్తించడం, ఎవరు చెప్పినా వినకపోవడం, సో అతని భార్యను కూడా అంటే వేధించి ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకున్నానని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే సరిత తల్లి ఉందో ఆమె అయితే ఆరోపించింది. సో ఇట్లా అతని జీవితం అయితే కొనసాగుతుంది. సో మొత్తం మీద దాని తర్వాత వీళ్ళు షాబాద్కు వచ్చిన తర్వాత ఎవరైతే మైనర్ బాలిక ఉందో ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. వేధింపులకు గురి చేసినందుకు బాలిక తల్లి ఇతని పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం జరిగింది, పోలీసులు అతని పైన పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు అంటే ఎట్లా ఉంటుంది మనకు తెలిసిందే. సో బాలికలకు సంబంధించి, మైనర్ బాలికలకు సంబంధించి చాలా కఠినతరమైనటువంటి చట్టం ఇది. అంటే ఆ చట్టం కనుక ఆ పోక్సో కేసు కూడా నమోదైతే దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైల్లో ఉండే పరిస్థితి అయితే ఎదురవుతుంది. బాలిక కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడము, మళ్ళీ వాళ్ళని బెదిరించడము, మీ వల్లనే నేను ఈ పోక్సో కేసు నమోదైంది అని చెప్పడము, ఇదంతా కూడా జరిగింది. సో మొత్తం మీద ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం, మన వ్యవస్థ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పోలీసుల మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద పోక్సో కేసు నమోదైతే కఠిన చట్టాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ త్వరగా బెయిల్ వచ్చే విధంగా
బలహీనమైన చట్టాలు అతనిపైన ప్రయోగించారని చెప్పేసి అతను ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందో ఆ ఎస్ఐ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐని కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ మొత్తం మీద ఏంటంటే అతనికి బెయిల్ వచ్చే విధంగా చేసింది మన వ్యవస్థ. ఆ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అక్కడి పోలీసులు. సో ఇవన్నీ కూడా కారణం, ఖచ్చితంగా వ్యవస్థ కారణం అయితే అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికైనా చట్టాలు అయితే చాలా ఉంటాయి. చట్టాలలో లోపం ఉందా లేకపోతే చట్టాలు అమలు చేసే విధానంలో లోపం ఉందా తెలియదు. కానీ కాకపోతే ప్రతి దానికి మనకు బెయిల్ అయితే వస్తూ ఉంటుంది. అంటే హత్య చేసిన, మానభంగం చేసిన, ఏది చేసినా కానీ మనకు బెయిల్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి చాలామంది అంటుంటారు చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి కూడా అంటుంటారు. సో అది మరి డబ్బులున్న వాళ్ళకు ఒక విధంగా, ధనవంతులకు ఒక విధంగా, పేదవాళ్ళకు ఒక విధంగా ఉంటుందనే ఆరోపణలు కూడా మనకైతే చాలా వినిపిస్తుంటాయి. సో మొత్తం మీద రాజ్ కుమార్కు బెయిల్ రావడంలో వ్యవస్థ, అంటే పోలీసు వ్యవస్థ కావచ్చు లేదంటే సిస్టమ్ కావచ్చు, అతనికి అనుకూలంగా ఉన్న చట్టాలను ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను ఉపయోగించుకొని ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ఈ హత్యలు మొత్తం కూడా చేశాడు. సో మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అతన్ని ఏ అంశాలు ప్రభావితం చేశాయి? బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా. సో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా, అంటే ప్రభుత్వం వీటిని కట్టడి చేయట్లేదా లేదంటే కనుక మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అర్థం కాదు. కానీ విపరీతమైన బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆత్మహత్యకు పురిగొల్పేలా చేస్తుంది. చాలామంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సో ఇవి. సో అంతేకాకుండా మద్యం, విచ్చలవిడిగా మద్యం ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది. ఇదైతే ప్రభుత్వం అనుమతితోనే లభిస్తుంది. అండ్ రెండోది ఇల్లీగల్ డ్రగ్స్. సో డ్రగ్స్ కూడా ఈ మధ్య కాలంలో గంజాయి అని చెప్పేసి, డ్రగ్స్ అని చెప్పేసి చాలా అంశాలు అయితే, చాలా సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఈ విధంగా తయారు చేసాయని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. సో అండ్ ఇంకోటి చూసుకుంటే మన చట్టాలు. మరి ఈ చట్టాల గురించి మాట్లాడితే కనుక ఒక్కసారి, అంటే ఏ చట్టం అయినా సరే ఉన్నోడికి ఒక విధంగా లేనోడికి ఒక విధంగా ఉంది అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఈ వ్యవస్థ, పోలీసులు మొత్తం కూడా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని, అతని ఈ క్రిమినల్ మైండ్ సెట్గా తయారు చేయడానికి ముఖ్య కారణము ఈ డ్రగ్స్ కావచ్చు, లేదంటే మద్యం కావచ్చు, లేదంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. సో ఇవన్నీ కూడా అతనికి పరోక్షంగా ఈ విధంగా అతను సైకోగా కావడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. సో మొత్తం మీద ఒక వ్యవస్థ, పోలీసులు కొంతమంది చేసిన నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలో ఉన్న చట్టాలను ఉపయోగించుకొని అతను బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని మొత్తం కడతేర్చి మళ్ళీ తాను ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి. సో ఇట్లా కొన్ని ప్రభావితం, అంటే ఇలాంటి సంఘటనల వల్ల ఇట్లా ఒక ఇప్పుడు మొత్తం 6 చనిపోయారు. 6 అంటే అందులో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే చిన్న పిల్లలని చూడకుండా కూడా చంపడానికి రెడీ అయిందంటే అతను ఎంత దుర్మార్గుడో ఆలోచించండి. అంటే ఇప్పుడు అతను చనిపోయాడు కదా, అతను దుర్మార్గుడు, నేరస్తుడు అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదని అంటుండొచ్చు. కానీ కాకపోతే నాకు మాత్రం అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సినవన్నీ చేసేసిండు, హత్యలు చేసేసిండు, నేరాలు చేసేసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటే అతను చేసిన నేరాలు కాకుండా పోవు కదా. సో ఇదనమాట. మొత్తానికి అతను ఎవరైతే 6 చంపేశాడో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో వీటన్నిటికీ కారణం కనుక చూస్తే ఒక్కొక్క ఫ్యాక్టర్, అంటే అతను పెరిగిన విధానం కావచ్చు, సమాజంలో తిరిగే విధానం కావచ్చు, పోలీసులు అతని పైన పోక్సో కేసు పెట్టి బెయిల్ పైన బయటికి రావడం, ఈ సంఘటనలు మొత్తం కూడా అతనికి ఇంకా నేరాలు చేసేలా సహకరించాయని అయితే ఖచ్చితంగా అనుమానం అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ. ముఖ్యంగా ఈ పోక్సో కేసు పెడితే ఖచ్చితంగా బెయిల్ రాదు అని చెప్పేసి పెద్ద ఉంటుంది అనమాట. బలమైన సెక్షన్లు పెడితే ఖచ్చితంగా బెయిల్ రాదనే అంశం కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు బెయిల్ ఎలా వచ్చింది అని చాలామంది అనుకుంటారు అనమాట. సో మనకు చట్టంలో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఉంటాయో వాటిని ఉపయోగించుకొని బెయిల్ పైన బయటికి వచ్చి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. సో ఇప్పుడు రాజ్ కుమార్ చేసిన దానివల్ల ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటే, ఎవరైతే పోక్సో కేసు నమోదైన వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు ఈ కేసు కనుక చూస్తే అతను చంపేసిన తర్వాత 2 రోజుల తర్వాత అతనే దొరికాడు. పోలీసులు ఎక్కడ పట్టుకోలేదు అతనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో పోలీసులు ఎక్కడ కూడా పట్టుకోలేదు, అతనే చనిపోయాడు. సో ఇలాంటి రాజ్ కుమార్ వ్యక్తులు తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి చట్టాలు రావాలి,
అంటే సింపుల్గా ఇప్పుడు ఒక నేరం చేస్తే ఖచ్చితంగా నాకు బెయిల్ వస్తుంది, నేను బయట తిరిగి నా వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటాను అనే ఆలోచన విధానం చాలామందికి అయితే ఉంది. సో ఆ విధానం పోవాలంటే బలమైన చట్టాలు ఉండాలి. అంటే బలమైన చట్టాలు ఆల్రెడీ ఉన్నాయా లేదంటే ఇంప్లిమెంట్ చేయడం లేదా, ఇవి అర్థం కాని విషయం. ఎందుకంటే ఏ నేరం చేసినా పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత బెయిల్ రావడం, బయటికి రావడం, సో ఈ తతంగం అంతా నడుస్తూ ఉంటుంది. అంటే మనకు ఎలాంటి చట్టాలు ఉండాలి అని అంటే, ఒక తప్పు చేస్తే అతనికి శిక్ష పడితే ఆ శిక్ష చూసినప్పుడు ఎదుటి వ్యక్తి తప్పు చేయకుండా ఉండాలి. అరే పలానా వ్యక్తికి తప్పు చేసినప్పుడు ఈ విధమైనటువంటి శిక్ష పడ్డది, సో నేను రేపు కూడా నేను ఇలాంటి తప్పు చేస్తే నాకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి అతని వ్యక్తికి ఆలోచన రావాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా ఉందా అని అంటే లేదు. ఎందుకంటే బెయిల్ రాగానే బయటకు వచ్చేస్తున్నారు. ఏదైనా కేసులో బుక్ కాగానే బెయిల్ నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అరే మనం ఏం చేసినా ఏం కాదు, బెయిల్ వచ్చేస్తుంది, కోర్టు నుంచి మనకు బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఒక వాళ్ళకి నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకమే వాళ్ళని ఇంకా నేరాలు చేసే విధంగా, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే విధంగా వాళ్ళని అయితే ప్రోత్సహించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎదుగుతున్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజులలో. అంటే తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది మొత్తం కూడా వాళ్ళపైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి నిరంతరం వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ డైలీ యాక్టివిటీస్ తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీకి పోయి ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సో ఇవన్నీ కూడా వాళ్ళతోని స్నేహపూర్వకంగా మాట్లాడితే వాళ్ళకు ఫ్రీగా చెప్తారు, మీకు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మాట్లాడని అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడో పొద్దున పనికి పోతారు, సాయంత్రం ఇంటికి వస్తారు, సో వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే నిఘా పెట్టాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. అండ్ రెండోది, సమాజంలో ఏదైతే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఈ ఫేక్ ఈ గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్, సో వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిని పర్మిషన్స్ రద్దు చేయడం, లేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఇలాంటివి చేయాలి. కానీ ఇలాంటివి చేయడంలో ప్రభుత్వాలు అయితే విఫలమవుతున్నాయని చెప్పొచ్చు క్లియర్గా. ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు మాత్రం పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం మాత్రం దొరకట్లేదు. అండ్ రెండోది, ఒకవేళ కేసు బుక్ అయిన తర్వాత ఇలాంటి కీలకమైన కేసుల్లో బెయిల్ రాకుండా ఉండేందుకు బలమైన సెక్షన్లు పెడితే ఎదుటి వ్యక్తికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఇంకోరన్నా తప్పు చేయాలన్నా కానీ భయపడతారు. సో ఇట్లా బలమైన చట్టాలు లేనంత వరకు, ఒకవేళ చట్టాలు ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయనంత వరకు ఈ నేరాలు ఇట్లాగే కొనసాగుతాయి. అండ్ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడానికైతే అర్హత లేదు. ఆల్రెడీ అతను చనిపోయాడు. ఒకవేళ వాళ్ళ పోలీసులను అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, కోర్టు ప్రొసీజరు ఇదంతా కూడా జరుగుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. సో మొత్తం మీద రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు తయారు కాకుండా, రాజ్ కుమార్ లాంటి వ్యక్తులు ఇకపై మనకు ఉండకుండా చేయాలంటే ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, ఇట్లా ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసు వ్యవస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఈరోజుకు సంబంధించిన వీడియో. దీనిపైన అంటే మీరేమనుకుంటున్నారు, ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇలా తయారు కావడానికి కారణం ఎవరై ఉంటారు? తల్లిదండ్రులా, లేదంటే ప్రభుత్వమా, లేదంటే పోలీసు వ్యవస్థనా, లేకపోతే మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల? సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చెప్పండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.